అందరికీ హాయ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా నైట్ డిన్నర్కి అయినా పర్ఫెక్ట్గా సూట్ అయ్యే ఒక మంచి టిఫిన్తో మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో ఇంట్లో పెరుగు కానీ మజ్జిగ కానీ మిగిలిపోయాయా? ఏం చేయాలో అర్థం కావడం లేదా? ఎప్పుడు మైసూర్ బజ్జీ ఆయిల్ ఫుడ్ అనుకుంటున్నారా? సో ఈరోజు ఈ వీడియో ఫాలో అయిపోండి, కొత్త రెసిపీని నేర్చేసుకోండి. దానికోసం ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని 2 కప్పుల వరకు బియ్యం పిండి వేసుకోండి. వేసుకున్నాక అందులో రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, 1.5 టీ స్పూన్ కారం, కొంచెం కరివేపాకు, ఒక పెద్ద ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవన్నీ వేసుకున్నాక మొత్తం ఉప్పు కారం అన్నీ పిండికి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ మీరు పచ్చిమిరపకాయలు చిన్నపిల్లలు ఉన్నారు, పచ్చిమిరపకాయలు తిన్నారు అనుకుంటే పచ్చిమిరపకాయలు అవాయిడ్ చేసేయండి. ఇంకొక 1/2 టీ స్పూన్ వరకు మీరు కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. లేదు మాకు కారం ఇంట్రెస్ట్ లేదనుకుంటే ఇంకొక 2 చిల్లీస్ స్పైసెస్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఏదో చిల్లీసా లేకపోతే కారమా అన్నది. తర్వాత నా పిండిలో కొంచెం కొంచెం మజ్జిగ పోసుకుంటూ పిండి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలన్నమాట. అంటే ఇట్లతో మనము రొట్టెలు చేసుకోవచ్చు, లేకపోతే గారెల్లా వేసుకోవచ్చు అనమాట. సో బియ్యం పిండి కాబట్టి ఆబ్వియస్గా కొంచెం గట్టిగా అనేవే ఉంటాయి. సో ఆ గట్టిదనం లేకుండా ఉండడం కోసమే మనం మజ్జిగతో చేసుకుంటున్నాం అనమాట. సో అంటే యాక్చువల్గా బియ్యం పిండి రొట్టె కానీ బియ్యం పిండి గారెలు వేయాలి అనుకుంటే వేడి నీళ్ళతో పిండి మిశ్రమాన్ని కలుపుకుంటాం. అలా అవసరం లేకుండా ఇక్కడ మనం మజ్జిగతోనే కలుపుకోవచ్చు అనమాట. సో ఇది చాలా సాఫ్ట్గా వస్తుంది అండ్ క్రిస్పీగా కూడా ఉంటుందన్నమాట. అలా కలిపిన మిశ్రమాన్ని మనము రొట్టెలా ఒత్తుకోవాలి. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని దానిపైన 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పెనం మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న పిండి మిశ్రమాన్ని ఇలాగా రొట్టెలాగా ఒత్తుకోవాలండి. ఈవెన్గా అన్ని సైడ్స్ మీకు ఎంత మందం కావాలంటే అంత మందం. నేనైతే 1/2 ఇంచ్ మందం వరకు ఒత్తుకున్నాను అనమాట. సో ఇప్పుడు హోల్స్ చేసుకుందాం. ఇలా హోల్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి రొట్టె అనేది ఈవెన్గా అనేది కాలుతుందనమాట. సో మనం అలా హోల్స్ చేసుకున్న దాంట్లో కొంచెం ఆయిల్ వేసాం అనుకోండి, క్రిస్పీగా కూడా వస్తుందన్నమాట. చూడండి, సో కొంచెం ఏగుతుంది. సో ఒక సైడ్ ఏగిపోయింది. మనకి ఏగింది అంటే ఆ పిండి ఇదంతా పచ్చిదంతా పోతుందనమాట. సో దీన్ని ఇప్పుడు మనము ఇంకొక వైపు కాల్చుకోవడానికి టర్న్ చేసుకుందాం అనమాట. సో టర్న్ చేస్తున్నాను, చూడండి నాకు ఏగింది. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా మనం మంచిగా వేయించుకోవాలన్నమాట. సో ఇది కాలడానికి కొంచెం టైం పడుతుంది, ఒక 3 to 4 minutes. సో వెయిట్ చేద్దాం. 3 to 4 minutes తర్వాత నాకు వేగిపోయిందండి. ఇంకొక సైడ్ కూడా చూపిస్తున్నా టర్న్ చేసి. సో ఇలా ఏగితే సరిపోతుందండి. ఇలా ఏగిన రొట్టెని మనము ప్లేట్లోకి తీసుకుందాం. మళ్ళీ ఇంకొక రొట్టె కూడా అలాగే సేమ్ ప్రాసెస్లో. సో మీరు ఎన్ని వేస్తుంటే అలా ప్రతిసారి ముందు కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలండి. అలా ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి పెనం వేడిగా ఉంటుంది కదా, చెయ్యి కూడా కాలకుండా ఉంటుంది. అండ్ ఆ పిండి అనేది కొంచెం లూజ్గా ఉంటుంది కాబట్టి ఈవెన్గా స్ప్రెడ్ అనేది అవుతుందన్నమాట. సో ఇంకొకటి వేస్తున్నా అండి, సేమ్ పెనం ఆయిల్ వేసాను. సో రొట్టెని అనేది ఇక్కడ నేను సేమ్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట. అది చేతి వేళ్ళతోనే. సో స్లోగా ప్రెస్ చేస్తున్నాను మళ్ళీ, ఎందుకు అంటే ఎక్కడైనా బ్రేక్స్ రావచ్చు అని. సో అలా చేసుకున్నాక మళ్ళీ దీన్ని కాలుద్దాం. ప్రతి సైడ్ కాలడానికి ఈజీగా ఒక 3 minutes అయితే పడుతుందండి. సో అయిపోయింది. సో నేను ఇక్కడ టర్న్ చేశాను. ఒక సైడ్ కాలిపోయింది, ఇంకొక సైడ్ కూడా కాలుతుంది. చూడండి, ఫైనల్గా ఒక్క రొట్టె కాలడానికి నాకు 4 to 5 minutes అనేది పట్టిందండి. సో దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతే అండి, ఈజీ రెసిపీ రెడీ. మళ్ళీ మరొక్కసారి కొత్త వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.